ప్రజల రక్షణ చర్యల్లో భాగంగానే పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని ఖానాపూర్ సీఐ సైదారావు అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 1 ఆటోను స్వాధీనం చేసుకుని వాహనాల తనిఖీలు చేపట్టారు. అనంతరం మత్తు పదార్థాల నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఏపీ హైకోర్టులో చిక్కు ఎదురైంది. తూళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సురేష్ కు రెగ్యులర్ బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించి మొత్తం సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసుల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతనికి ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఏపీ హైకోర్టులో స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారంటూ నంద్యాల పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను క్వాష్ చేయాలని హైకోర్టు ఈ రోజు ఆదేశించింది. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారంటూ పోలీసులకు డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక తాజాగా ఈ కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ కోర్టుకి ఏకగా విచారణ జరిపిన ధర్మాసనం కేసును క్వాష్ చేస్తూ తీర్పునిచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా బొలినేని రాజగోపాల్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆయనతో ఆలయ ఈవో శ్యామలరావు ప్రమాణం చేయించారు. ఆలయ సంప్రదాయాలను ప్రకారం ముందుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వరాహస్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలో కులగణన నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 21 వరకు అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో భాగంగా మొదటి 3 రోజులు ఇళ్లకు అధికారులు స్టిక్కర్లు అంటించనున్నారు. అనంతరం 3 రోజుల తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమగ్ర కుటుంబ సర్వే కోసం మొత్తం 75 ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు త్వరలో షాక్ తగలనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణతో పోలిస్తే పక్క రాష్ట్రాల్లో ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ అమ్మకాలు తగ్గకపోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం ధరల పెంపుకి కసరత్తు ప్రారంభించారని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అధికారులు కేవలం ప్రశ్నలు మాత్రమే అడిగి తెలుసుకుంటున్నారని, ఎవరూ ఫోటోలు ఇతర జిరాక్స్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. మెదక్ నర్సాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. నర్సాపూర్ చెరువు కాలువలో అదుపు తప్పి ఓ బైకు పడి 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కాగజ్ మద్దూరు గ్రామానికి చెందిన రాములు, నరసింహులుగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం బాడీలను కుటుంబాలకు అప్పచెబుతామని పోలీసులు తెలిపారు. అయితే మృతి చెందిన 2 వ్యక్తులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అన్నా క్యాంటీన్ ఆవరణంలో పుడుపాము హల్చల్ చేసింది. దీంతో అన్నా క్యాంటీన్లో భోజనం కోసం వచ్చిన ప్రజలు పుడుపామును చూసి భయంతో బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న అన్నా క్యాంటీన్ సిబ్బంది పుడుపామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదలటంతో అన్నా క్యాంటీన్ కు వచ్చిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అన్నా క్యాంటీన్ ఆవరణలో పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో విష సర్పాలు ఎక్కువగా వస్తున్నాయని అక్కడి సిబ్బంది తెలిపారు. అధికారులు స్పందించి అన్నా క్యాంటీన్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని కోరారు. హైదరాబాద్ మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రిలో అర్చంట్ ఠాకూర్ సినిమాను తలపించే సీన్ జరిగింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందారు. బిల్లు కడితేనే వైద్యం కొనసాగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో నాగప్రియ కుటుంబ సభ్యులు లక్ష కట్టారు. అయితే డబ్బులు చెల్లించాక ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో మృతి విషయం దాచి ఫీజు వసూలు చేశారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రాజుపాలెంలో వైన్ షాప్ ముందు మహిళలు ఆందోళన చేపట్టారు. జనసంచారం ఉన్న ప్రదేశంలో వైన్ షాప్ పెట్టడం చాలా ఇబ్బందిగా ఉందని మహిళలు చెబుతున్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లల్ని ఈ మందు బాబులు బాగా ఇబ్బంది పెడుతున్నారని మహిళలు ఆరోపించారు. అయినా జనసంచారంలో మందు షాపులు పెట్టడం ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ బాధను అర్థం చేసుకుని సరైన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడులోని సరస్వతి పవర్ భూములను పరిశీలించడంపై వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. పవర్ ప్లాంట్ పెడతానని చెప్పి రైతు నుంచి భూములు భయపెట్టి తీసుకుని ఎలాంటి పనులు ప్రారంభించకుండా వదిలేశారని ఆయన మండిపడ్డారు. వైసీపీ మేధావులు దోపిడీదారులు అయిన అంబటి, కాసు మహేష్ సొంత మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడడానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. కులాలు, మతాల పేరుతో పాలన సాగింది వైసీపీ హయాంలో మాత్రమేనని, కూటమి ప్రభుత్వం నీతి నిజాయితీతో పరిపాలన సాగించడం మాధ్యమే అని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రంగ కాలనీలో 2 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ ఆదేశాల మేరకు ఎస్ఐ కానిస్టేబుల్స్ రంగా కాలనీలోని తన్నీరు అడవయ్య ఇంటి నందు నిఘా పెట్టి 2 వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నారు. ప్రభుత్వం పూర్తి సహకారంతోనే గంజాయి పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. కాలేజీకి వెళ్లే పిల్లలు గంజాయి మీద మక్కువ చూపిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, కాలేజీ పిల్లలను తల్లిదండ్రులు గమనించాలని వారు సూచించారు. ఈ గంజాయి మీద స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నామని, గంజాయి అమ్మినా కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాకినాడ నగరపాలక సంస్థకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని పౌర సమాజం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు అన్నారు. అదేవిధంగా రూరల్లోని పంచాయతీలను విలీనం చేసి పక్కన పెట్టినందున వాటిని కార్పొరేషన్లో విలీనం చేయాలని కోరుతూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు, జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్ రామానుజును పరామర్శించడం జరిగింది. మీరు చేస్తున్న దీక్షకు మంచి లక్ష్యం ఉందన్నారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ఖచ్చితంగా సమస్యలైతే పరిష్కరిస్తామంటూ కూడా కలెక్టర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కులగణన ప్రారంభం కానుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కులగణన కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ టీచర్లకు బాధ్యత ఇచ్చారు. దీంతో ఈ కులగణన సర్వే పూర్తయ్యే వరకు రాష్ట్రంలో ప్రైమరీ స్కూళ్లలో మధ్యాహ్నం 1 గంట వరకు పాఠాలు చెబుతారు. అనంతరం టీచర్లు ప్రభుత్వం చేపట్టనున్న కులగణనలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఒక్కపూట బడులు ప్రారంభం కానున్నాయి. దీనిపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు ఒంటిపూట బడులు వద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కులగణన నుంచి ప్రభుత్వ స్కూల్స్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీచర్లను కుల సర్వేలో ఉపయోగించడం అంటే విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని హరీష్ రావు అన్నారు. యుఎస్ ఎన్నికల్లో ఓ ట్రాన్స్జెండర్ విజయం సాధించింది. యుఎస్ చరిత్రలోనే ఓ ట్రాన్స్జెండర్ ఎన్నికల్లో గెలవడం ఇదే తొలిసారి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా డెల్వేర్లోని ఎట్లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుండి సారా మెక్బ్రైడ్ బరిలో దిగి ఘన విజయం సాధించారు. ఈ విజయంతో ఆమె కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్ గా రికార్డు సృష్టించారు. సారా మెక్బ్రైడ్ కు పోటీగా రిపబ్లికన్ పార్టీ తరఫున జాన్ బేలెన్ పోటీ పడగా చివరికి సారాని విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నాకు దిగారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు 5 నెలల్లోనే రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని, విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలకు హై వోల్టేజ్ షాక్ ఇచ్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలపై 6,000 కోట్ల రూపాయల భారం వేయడానికి సిద్ధమయ్యారని, ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శించారు. తమిళనాడు బీజేపీ కార్యకర్త అయిన సీనియర్ నటి కస్తూరి తెలుగు ప్రజలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కస్తూరి చేసిన వ్యాఖ్యలపై తాజాగా చెన్నైలోని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమిళనాడులోని తెలుగు ప్రజలు ఆమెపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 4 సెక్షన్ల కింద కస్తూరిపై కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న విదేశీ నిపుణుల బృందం చేరుకున్నారు. కొత్తగా నిర్మించనున్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణం, ఎగువ దిగువ కాపర్ డ్యాంల నుండి లీక్ అవుతున్న సీఫేస్ వాటర్ ను నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టారు. అందుకు గాను ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ విష్ణుపురి కాలనీలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పర్యటించారు. కాలనీ వాసులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని పలు సమస్యలను కమిటీ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ఇందులో వక్ఫ్ బోర్డు భూముల విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, దాని గురించి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో చర్చిస్తున్నారని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
బీసీ కులగణన చేసి విద్యార్థులకు స్కాలర్షిప్, మెస్ ఛార్జీలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అమరవీరుల చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి వారి సంతోషాన్ని తెలియజేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇసుక దుమారం నెలకొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత కొంతకాలంగా వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఇసుకపై రచ్చ సాగుతోంది. ఇటీవల కాలంలో కొందరు వ్యక్తులు గబ్బాడ ఇసుక రీచ్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారంతో కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి వెళ్లి లారీలను అడ్డుకున్నారు. అయితే అక్కడికి వెళ్లిన నాయకులపై పోలీసులు కేసు నమోదు అవడంతో ఇది అన్యాయమని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. రూరల్ సీఐ రేవతమ్మ స్పందన సరిగా లేదని, సీఏ రేవతమ్మ టీడీపీ నాయకుల్లా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట శాంతియుత ధర్నా చేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో నేను పరమశివుణ్ణి అంటూ 15 సంవత్సరాల బాలుడు హల్చల్ చేశాడు. కమలాపురం గ్రామంలో 6 అడుగుల గోవి తవ్వితే నందీశ్వరుడు, పరమశివుని విగ్రహాలు బయటపడతాయని బాలుడు చెబుతున్నాడు. దీంతో ముందుకు కదిలిన గ్రామస్తులు బాలుడు చూపించిన ప్రదేశంలో 6 అడుగుల తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఇదంతా మూఢనమ్మకమని కాలనీ వాసులు బాలుడు చూపించిన ప్రదేశంలో విగ్రహాలు దొరికే ఛాన్సే లేదని ఫారెస్ట్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ పరమశివుని విగ్రహాలు బయటపడితే గుడి కట్టి ఇస్తామని అధికారులు చెప్పారు. బాలుడు చెప్పిన విధంగా పుట్టలో 6 అడుగుల గొయ్యి తవ్వుతున్నామని, నందీశ్వరుడు, పరమశివుని విగ్రహాలు ఉన్నాయని పూర్తి నమ్మకంతో ఉన్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మోర్చరీ భవనం లేదు. దీంతో గతంలో ఉన్నటువంటి ఈ భవనం శిథిలావస్థకు చేరటం వల్ల పేషెంట్ తాలూకా బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధలను గమనించిన స్థానిక ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ 50 లక్షల నిధులతో అయితే గత మంజూరు చేపించి నూతన మార్చిరీ భవనాలైతే శంకుస్థాపన చేసినట్టుగా తెలుస్తుంది. టోటల్ గా 24 లక్షల రూపాయలతో ఈ భవనం ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది, అశ్వరపేట ప్రజలు ఎమ్మెల్యే జారీ ఆదినారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్త మానవాళికి భగవద్గీత ఉత్తమ జీవన విధానమని, భగవద్గీత ఒక మంచి మార్గమని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార కమిటీ వారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్నారు. చిన్నప్పటి నుండి తాను భగవద్గీత తన నాన్న ద్వారా చదివానని తెలిపారు. భగవద్గీత చదవటం ద్వారా చదువులో చాలా చక్కగా రాణిస్తారని, విద్యార్థులకు జ్ఞాపక శక్తి మెరుగుదల అవుతోందన్నారు. ఈ రోజు నుండి భగవద్గీత పుస్తకాలను టీటీడీ ధర్మ ప్రచారం ద్వారా అన్ని పాఠశాలల్లో ఈ యొక్క పుస్తకాలు అందజేయాలని ఎమ్మెల్యే కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వంలో 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డ్రా పద్ధతిలో ఎంపిక చేశారని, ఈలోపు ప్రభుత్వం మారటంతో 10 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు అవి లబ్ధిదారులకు ఇవ్వలేదని వారు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించి తమ సొంత ఇంటికలను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లను అందించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా మున్సిపల్ పరిధిలో ఆబాది జమ్మిగుంట్ల చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం రసభాసగా సాగింది. కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పీచ్ ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసుల జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ మొదటి రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 8న అన్నవరంలో జరుగుతున్నాయని, వాటిని విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. అతి తక్కువ కాలంలోనే న్యాయవాదుల సమస్యలపై దేశవ్యాప్తంగా ఐలాస్ పోరాటాలు చేస్తుందని, న్యాయవాదులపై దాడులకు వ్యతిరేకంగా ప్రొటెక్షన్ యాక్ట్ ను రూపొందించాలని అన్నారు. 60 సంవత్సరాలు పైబడిన న్యాయవాదులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు బీసీలు ఓట్లు వేశారు, రెడ్లు పరిపాలించారని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.
అందుకే ఇప్పటి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే విధంగా కులగణన కార్యక్రమం చేపట్టిందని అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో కులగణన ఇంటింటి సర్వే చేసి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బీసీ కమిషన్ ప్రభుత్వంపై పిటిషన్ వేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా వెంటనే కేబినెట్ లో చర్చించి బీసీలకు న్యాయం చేయాలని రాష్ట్రంలో కులగణన కార్యక్రమం చేపట్టిందన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. ఇక ఇందులో భాగంగా ముందుగా భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్ కు ఆమోదం తెలిపారు. అదేవిధంగా ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణకు ఆమోద ముద్ర పడింది. ఇక ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదాకు కూడా ఓకే చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలో జరుగుతున్న అఘాయిత్యాలపై మాజీ మంత్రి రోజా స్పందించారు. రాష్ట్రంలో రోజు రోజుకు బాలికలపై లైంగిక దాడి ఘటనలు పెరిగిపోతున్నాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా హోంమంత్రి అనితపై విమర్శలు గుప్పించారు. ప్రేమకు, ప్రేమ వివాహాలకు సరిహద్దులుండవు. దేశ సరిహద్దులే కాదు, ఖండాలు సైతం దాటి వెళ్లిన వారు ప్రేమ పెళ్లిళ్లతో ఒక్కటవడం తరచూ జరుగుతూనే ఉన్నాయి. అదే తరహాలో ఇండియా అబ్బాయి, కెనడా అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమ వారిని 7 అడుగుల బంధం వైపు నడిపించింది. వారి ఖండాంతర ప్రేమ పెళ్లికి అంబేద్కర్ కోనసీమ జిల్లా వేదికైంది. కెనడాలో బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అమలాపురానికి చెందిన మనోజ్ కుమార్, కెనడా అమ్మాయి ట్రేసీ రోచే డాన్తో అయితే ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ జంట ప్రేమకు రంగు, భాష, దేశంతో సంబంధం లేదని చాటింది. సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇటు హిందూ, తెలుగు సాంప్రదాయంగా వివాహం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. పదవిలో ఉన్నంతకాలం సంపాదించిన ఆస్తులపై ఆరా తీస్తూ వాళ్ళ ఇళ్లలో వరుసగా సోదాలు చేపడుతున్నారు. తాజాగా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై ఇవాళ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ఆయన నివాసంతో పాటు ఆయా కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు ఐటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కార్యక్రమం చేపట్టడం దేశ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చే సాహసమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఆకాశం, భూమి ఏకమై అవకాశాల్లో సమానత్వం, అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం చేస్తున్న యజ్ఞం ఇదని తెలిపారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ఫాలో అవటం లేదని, సర్పంచ్లు నిరసన తెలుపుతున్నా పట్టించుకోవటం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రాష్ట్రంలోని మాజీ సర్పంచ్లు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. సర్పంచ్లు నిరసనలు తెలుపుతున్నా స్థానిక సంస్థలను పట్టించుకోవటం లేదని కేంద్ర మంత్రి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ లో పెట్టిన నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను అప్పగించిందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శరవేగంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులు శరవేగంగా కొనసాగాయని, నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఏ సంస్థలను అయితే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులు చెప్పారో వారికే ప్రభుత్వం కాంట్రాక్టులో కట్టబెడుతోందని ఫైర్ అయ్యారు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై 100 రూపాయలు పెరిగి 73,650 ఉందన్నారు. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై 110 రూపాయలు పెరిగి 80,350గా ఉందని యజమానులు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాష్ట్రంలో వాతావరణం రోజు రోజుకు మారిపోతుందని అన్నారు. తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాజాలో హమాస్తో, లెబనాన్లో హెజ్బొల్లాపై టెల్ అవీవ్ దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలంట్ను తొలగిస్తున్నట్లు ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. కాగా తన తొలగింపుపై గాలంట్ స్పందించారు. ఇజ్రాయెల్ భద్రతే ముఖ్యం, అదే నా జీవిత లక్ష్యం. దాదాపు 50 ఏళ్లు ప్రజాసేవలో స్థిరంగా స్పష్టంగా ఉన్నానన్నారు. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు టెస్లా అధినేత మస్క్ మద్దతునిచ్చారు. కాగా స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఎలాన్ మస్క్ ఎలక్షన్ గివ్ అనే కింద ప్రైజ్ మనీనైతే ప్రవేశపెట్టారు. అయితే ఆ ప్రైజ్ మనీ విషయంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముందుగానే నిర్ణయించిన వ్యక్తులకే ప్రైజ్ మనీ ఇస్తున్నారని ఓ మహిళ మస్క్ పై దావా వేశారు. మస్క్ ప్రవేశపెట్టిన స్కీమ్ లో లాటరీ ద్వారా ఎంపిక చేసిన వ్యక్తులకు కాకుండా ముందుగానే నిర్ణయించిన వారికి ప్రైజ్ మనీ ఇస్తున్నారని జాక్వెలిన్ ఆరోపించారు. వైఎస్ జగన్ షర్మిల మధ్య ఆస్తి తగాదాలు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. సొంత తల్లిని చంపించేందుకు జగన్ చూశారని పలువురు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను బహిరంగ లేఖ ద్వారా వైఎస్ విజయమ్మ ఖండించింది. అయినప్పటికీ అది ఫేక్ లెటర్ అంటూ కొంతమంది విమర్శించారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ డైరెక్ట్ గా స్పందించారు. తన కుమారుడు వైఎస్ జగన్ ను సమర్థిస్తూ ఈసారి ఏకంగా వీడియోనే రిలీజ్ చేశారు. వైఎస్ జగన్ షర్మిల మధ్య ఉన్న ఆస్తి విభేదాలను అడ్డుపెట్టుకుని కొందరు తమ క్యారెక్టర్ ని దిగజార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరి కుటుంబంలోనైనా భిన్నాభిప్రాయాలు సహజమేనని అన్నారు. రాష్ట్రంలోని గురుకులాలు రోగాలకు నిలయంగా మారాయి. ఆసిఫాబాద్ జిల్లా ఘటన మరొక ముందే మంచిర్యాల జిల్లాలో మరో సంఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవడంతో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గుర్తించిన ఆశ్రమ పాఠశాల సిబ్బంది హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి బాగుందని, ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. హైడ్రాతో పడిపోయింది నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ మాత్రమేనని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ పథకం ప్రకారమే రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో మీటింగ్ పెట్టారని సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ముఖం తెలియని వారు రియల్టర్లు అని చెప్తున్నారన్నారు. గత సంవత్సరం పుట్టిన రియల్ ఎస్టేట్ సంఘం ఇదని, పార్టీ నేతలను కలుపుకొని రియల్ ఎస్టేట్ మీటింగ్ అని కేటీఆర్ కలరింగ్ ఇచ్చారని విమర్శించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఆ అదృశ్యమైన వాళ్లలో ఒక్కరినైనా కనిపెట్టారా అని ప్రశ్నించారు. పాలన చేతకాక పవన్ కళ్యాణ్ ఇలా తప్పించుకుంటున్నారని అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ఇక్కడే నివాసం ఉంటానని పేర్కొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇలింద్రాలలో 2.8 ఎకరాలు కొన్నారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరో 12 ఎకరాల స్థలం కొన్నారు. ఆయన తరపు రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలోనే ఇక్కడ పవన్ ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. రోజు రోజుకు కాలుష్యం తీవ్రమవుతోంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వాయు కాలుష్యంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారగా, మరోవైపు నీటి కాలుష్యంతోనూ సతమతమవుతున్నారు. యమునా నదిలో కాలుష్య స్థాయి విపరీతంగా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ బంపర్ విక్టరీ సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో నిలిచిన ట్రంప్ డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ ను ఓడించి రెండోసారి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మ్యాజిక్ ఫిగర్ 270ని దాటి 277 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపు జెండా ఎగురవేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో పలు దేశాల అధికారుల నుంచి ట్రంప్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అని ప్రధాని మోదీ చెప్పారు. ఇకపై భారత్, అమెరికా ప్రజల కోసం కలిసి పనిచేద్దామని, ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం కృషి చేద్దామని మోదీ పిలుపునిచ్చారు.
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించి ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఆ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కాగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ప్రత్యేక హోదాను పునరుద్ధరించే తీర్మానాన్ని జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురేందర్ చౌదరి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీల మధ్య ప్రధాన పోటీ జరగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు విజయడంకా మోగించారు. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ట్రంప్ ఎన్నిక ఖాయమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ ఉపన్యాసంలో ట్రంప్ తన విజయంపై ప్రసంగించారు. తన జీవితంలో ఇలాంటి క్షణాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. తమ గెలుపుతో అమెరికా ప్రజల కష్టాలు తీరబోతున్నాయని అన్నారు. అమెరికా మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తానన్నారు. ఏపీలో మెగా డిఎస్సీ 2024 వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల డిఎస్సీ ప్రకటనను వాయిదా వేశారు. 2 రోజుల కిందట ఏపీలో టెట్ ఫలితాలు వెల్లడించారు. దీంతో వెంటనే మెగా డిఎస్సీని విడుదల చేస్తారని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు డిఎస్సీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.